లార్డ్. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. 26వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. దేవుని యొక్క మాటలు సంతోషమును, హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నాయట. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం మాట మాట్లాడాడు అని ఆశ పెట్టుకోవాలి ప్రజలు. అలాగే చెప్పేవాళ్ళు మనుషుల్ని బట్టి మాట మార్చేసే వాళ్ళు చెప్పారనుకోండి, దేవుడి మీద ఆశ పెట్టుకోవడం వీళ్ళు మానేస్తారు. కాబట్టి అలా ఉండకూడదు. కొంతమంది మనుషుల్ని బట్టి మాట మార్చేస్తుంటారు. మనుషుల్ని, పరిస్థితుల్ని, నీకున్న ఇబ్బందిని బట్టి ఆనాడు అలా అన్నాను కానీ నేను ఈరోజు ఎలా చేస్తున్నాను అని చెప్తా ఉండి అనేక మందికి చెప్పే మనమే అలా చేసామనుకోండి, అవతల వాళ్ళు వినేవాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా నీరసంగా ఉంటుంది. అదే దేవుని యొక్క మాట అని చెప్తా ఉన్నప్పుడు మన జీవితాలలో దాన్ని నెరవేర్చి దాన్ని వాళ్ళకు కూడా ప్రకటిస్తూ ఉన్నప్పుడు నీ మాటలు నాకు ఆనందమును, సంతోషమును కలుగజేస్తున్నాయి. అందుకే జనులు దేవుని మందిరానికంట దేవుడు ఏం మాట్లాడతాడు, నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, పరుగున రావాలి. అంతేగాని ఆ వచ్చిన వాళ్ళని బాధ పెట్టేసి దుఃఖపెట్టేసి శపించేసి వాళ్ళని పంపించామనుకోండి, రెండోసారి అలా ఖాళీ అయినా సరే రారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని మాట యందు వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటే చెప్పే వ్యక్తి ప్రాముఖ్యం. ఆ చెప్పే వ్యక్తి ప్రాముఖ్యంగా ఉన్నప్పుడు ఆ మాటలు వాళ్ళకి సంతోషంగా ఉంటాయి. నీ ఇంటిలోనే దేవుడి మాటలు ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఆ మాట వినేటటువంటి కృపనిమ్మని అడుగు. వినేటటువంటి కృపను ఇచ్చినప్పుడు ఆ మాటల వాళ్ళకి సంతోషమును, ఆనందమును కలుగజేయును కాక. ఆమేన్.